పెద్దలు తేలుస్తున్నదేంటి? ఎమ్మెల్యేలు పార్టీ పెద్దల ముందు తమ గోడును వెళ్లబోసుకుంటున్నారా? త్వరలోనే పార్టీ చీఫ్ జిల్లాల పర్యటనకు రానున్నారా? సమావేశాల్లో ఎమ్మెల్యేలకు పెట్టిన టార్గెట్ ఏంటి? గాంధీ భవన్ లో ఉమ్మడి జిల్లాల సమీక్షా సమావేశాలు హాట్ గా కొనసాగాయి. ప్రభుత్వానికి పార్టీకి మధ్య ఉన్న గ్యాప్ విషయాన్ని ఎవరికి చెప్పాలో అర్థం కాని లోకల్ నేతలు అవకాశం రావడంతో తమ ఆవేదనను పార్టీ పెద్దల వద్ద వెళ్లబోసుకున్నారు. శనివారం 3 ఉమ్మడి జిల్లాల పార్టీ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఉమ్మడి వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల సమీక్షా సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలకు పార్టీ ఇన్ఛార్జ్ మున్షి, సహా ఇన్ఛార్జీలు, సీఎం రాజకీయ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి, ఆయా జిల్లాల మంత్రులు, ఇన్ఛార్జ్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు, ఇతర నాయకులు హాజరయ్యారు. ఈ సమావేశాల్లో జిల్లాలో ఉన్న పార్టీ విషయాలు, సమస్యలు బయటపడుతున్నట్లు సమాచారం. పార్టీకి, ప్రభుత్వానికి మధ్య గ్యాప్ ఉందని, దాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తామని మహేష్ కుమార్ గౌడ్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. లోకల్ బాడీ ఎన్నికల్లో పనిచేయకపోతే రానున్న ఎన్నికల్లో టికెట్లు ఇవ్వబోమని మహేష్ కుమార్ గౌడ్ తేల్చి చెప్పినట్లు సమాచారం. పార్టీ, ప్రభుత్వం 2 రైలు పట్టాల లాంటివని, 2 ఏకకాలంలో దూసుకుపోవాలని పార్టీ ఇన్ఛార్జ్ మున్షి దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. ఇక పార్టీ లైన్ పాటించకపోతే ఇబ్బందులు తప్పవని, పాత, కొత్త అనే తేడాలు లేకుండా అందరూ కలిసి పనిచేయాలని ఆయా జిల్లాల నేతలకు పీసీసీ చీఫ్ చెప్పినట్లు తెలుస్తోంది. పార్టీ నిర్మాణం అంశంపై కూడా సమీక్షా సమావేశాల్లో సీరియస్ గా చర్చ జరిగినట్లు ఆయా జిల్లాల నేతలు తెలిపారు. అన్ని జిల్లాల సమీక్షా సమావేశాల అనంతరం పార్టీ చీఫ్ మహేష్ అన్ని జిల్లాల్లో పర్యటిస్తారని సమాచారం. ఇక బూత్ లెవెల్ వరకు పార్టీ మానిటరింగ్ ఉంటుందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కష్టపడి అనుకున్న టార్గెట్ రీచ్ అవ్వాల్సిందేనని పార్టీ చీఫ్ ఎమ్మెల్యేలకు టార్గెట్ పెట్టినట్టు తెలుస్తోంది. లోటు బడ్జెట్ లో ఉన్న ప్రభుత్వం ఇంత కృషి చేసి సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, ఇంత చేస్తున్నా ప్రభుత్వ పథకాలను ఇంటింటికి తీసుకువెళ్లడంలో విఫలమవుతున్నామని, ఇకపై ఈ సమస్యను అధిగమించాలని పీసీసీ చీఫ్ దిశానిర్దేశం చేసినట్లు సమాచారం. కార్యకర్తలు పలు సందర్భాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పార్టీ నేతలు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పలువురు ఎమ్మెల్యేలు సైతం ఈ సమావేశాల్లో తమ గోడు వెళ్లబోసుకున్నట్లు సమాచారం. తాము అధికారంలో ఉన్నామో, ప్రతిపక్షంలో ఉన్నామో అర్థం కావడం లేదని, తమ మాటని అధికారులు లెక్క చేయడం లేదని పలువురు ఎమ్మెల్యేలు పీసీసీ చీఫ్ దృష్టికి తీసుకువెళ్లగా, జిల్లాల ఇన్ఛార్జ్ మినిస్టర్స్ ఈ అంశంపై దృష్టి పెట్టి సమస్యను పరిష్కరించాల్సిందిగా మహేష్ కుమార్ గౌడ్ కోరినట్లు తెలుస్తోంది. ఇక కొత్తగా వచ్చిన ఎమ్మెల్యేలు తమ అనుచరులకు పెద్దపీట వేయడం పట్ల కూడా పలువురు నేతలు అసంతృప్తి చెందినట్లు సమాచారం. పీసీసీ చీఫ్ జిల్లాల పర్యటనలో ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని పార్టీ ఇన్ఛార్జ్ మున్షి సర్ది చెప్పినట్టు తెలుస్తోంది. 3 ఉమ్మడి జిల్లాల సమీక్షా సమావేశాల్లో పార్టీలో ఉన్న అనేక విషయాలు బయటపడ్డాయని, మిగతా జిల్లాల సమావేశంలో వచ్చిన సమస్యలపై కూడా అధ్యయనం చేస్తామని, మొత్తానికి కార్యకర్తలను కాపాడుకోవడం, స్థానిక సంస్థల్లో అనుకున్న టార్గెట్ రీచ్ కావడం కోసం పలు సీరియస్ నిర్ణయాలు తీసుకుంటామని, వాటిని తప్పకుండా అందరూ పాటించాల్సిందేనని పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక నూతన నిర్ణయాలు పార్టీ క్యాడర్ను సంతృప్తి పరుస్తాయో లేదో చూడాలి.